ఇప్పుడు అర్థమైంది నాకు. ఆల్మోస్ట్ అమ్మాయిలకి ఫిష్ తినడం ఎందుకు ఇష్టం లేదు అంటే, వాటిని తినకోకుండా ఉంటే కడగాల్సిన అవసరం లేదు, అంతకు మించి వండాల్సిన అవసరం లేదు. నేను కరెక్ట్ అయినా లేకపోయినా ఈ విషయంలో నాకు అనిపించింది నేను చెప్పాను. ఒకవేళ నేను రాంగ్ అయితే కామెంట్ చేయండి, కరెక్ట్ అయినా కామెంట్ చేసేయండి. ఎలాగైతే నేను మొత్తానికైతే చేపలు కడగడం నేర్చేసుకున్నాము. మా మమ్మీ అయితే సర్టిఫైడ్ చేసేసింది. ఇంకా ఫ్యూచర్ లో నేను చేపల పులుసు చేసేటప్పుడు మీతో కూడా షేర్ అయినా కూడా ఇష్టం లేని పని ఇష్టంతో చేయాలంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని నాకు ఈ రోజే తెలిసింది. మాటల్లోనే మా అమ్మ చేపల పులుసు అయితే రెడీ. చేపల పులుసు ఎలాగూ చేస్తున్నాం కదా, దాంతో పాటు చేపల ఫ్రై ఉంటే బాగుంటది అని చెప్పేసి ఫ్రై కోసం కూడా మిక్సింగ్ చేసి పెట్టేశాము. ఇంకా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి, ఈరోజు మా స్పెషల్స్ ఇంటి అల్లుడికి మా శ్రీవారికి తినిపించాలి కదా, టేస్టింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. చేపల ఫ్రై రెడీ అయిపోయింది, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అండ్ చేపల పులుసు. టేస్ట్ ఎలా ఉన్నాయి శ్రీవారు అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పి అన్నారనమాట. మొత్తానికి టేస్ట్ బాగుందని చెప్తే ఆనందమే వేరు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను కూడా తినాలి కదా, రెడీ చేసి వస్తా.